గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ లాస్ట్ వీడియోలో ఏంటంటే మనం సెట్ జీటీ గురించి చూసాం. సెట్ జీటీ గురించి ఏం చూసాం? సో సెట్ జీటీలో ఏం చూసాము? సో సెట్ జీటీ ప్లస్ స్టార్ హై వాల్యూ ఆర్ ఓవరాల్ కీ ఫీల్డ్. సో కీ ఫీల్డ్తో డేటా ఎలా ఫెచ్ చేయాలో చూసాం. సో సెట్ జీటీ ప్లస్ హై వాల్యూ అంటే డిసెండింగ్ ఆర్డర్ అని చెప్పి చూసాం. సో ఈరోజు ఏంటంటే సో కీ లిస్ట్ అంటే ఏం లేదన్నమాట. ఇప్పటి వరకు మనం ఏంటంటే సింగిల్ కీ ఫీల్డ్, జస్ట్ లైక్ కీ ఫీల్డ్ రోల్ నెంబర్, ఏదో ఒక సింగిల్ కీ ఫీల్డ్ ఉంటే చూసాం. అలా కాకుండా మనకు ప్రోగ్రాంలో సో కీ ఫీల్డ్ రెండు ఉన్నాయి. సో రోల్ నెంబరు అండ్ కీ ఫీల్డ్ ఆఫ్ నేమ్, సో రెండు ఉన్నాయి. ఇప్పుడు మనకి ఏంటది, మనకు తెలిసిన స్ట్రక్చర్ ఫ్యాక్టర్ 1లో కీ ఫీల్డ్ నేమ్ ఇచ్చేస్తాం, సెట్ ఎల్ఎల్ చేస్తాం, అలా చేస్తాం. బట్ రెండు ఉంటే రెండు సార్లు చేయలేముగా. రోల్ నెంబర్ని అంటే సో మనకి ఇప్పటి వరకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం మనం ఎలా చేయాలంటే 2 కీ ఫీల్డ్స్ ఉంటే రోల్ నెంబర్ ఆఫ్ సెట్ ఎల్ఎల్ ఫైల్ నేమ్ అండ్ నేమ్ సెట్ ఎల్ఎల్ ఫైల్, ఇలా చేయాలి. బట్ ఇది అంత అప్లికబుల్గా అంటే అంత పర్ఫెక్ట్గా అయితే లేదు. సో దీనికోసం ఏంటంటే మనకున్న కాన్సెప్టే కీ లిస్ట్. సో ఇలా మల్టిపుల్ కీ ఫీల్డ్స్ ఉన్నప్పుడు దాన్ని అచీవ్ చేయడానికి, డేటా అచీవ్ చేయడానికి మనకున్న కాన్సెప్ట్ ఏంటంటే కీ లిస్ట్ అనమాట. సో కీ లిస్ట్లో ఏం చేస్తామంటే స్ట్రక్చర్ చూపిస్తాను. జస్ట్ ఇక్కడే ఫ్యాక్టర్ 1 ఆపరేషన్ అండ్ ఫ్యాక్టర్ 2 రిజల్ట్. సో ఇవే కదా మనకు సి స్పెక్లో వచ్చేవి. ఫ్యాక్టర్ 1లో ఏమి ఇస్తామంటే కీ లిస్ట్ని డిఫైన్ చేయాలి. సో కీ లిస్ట్కి ఒక నేమ్ ఇస్తాం, లిస్ట్ అని ఇస్తున్నాను. సో లిస్ట్ కీ లిస్ట్, సో కీ లిస్ట్ అని ఇస్తాం. సో ఇక్కడ ఏంటంటే కీ ఫీల్డ్, సో కీ ఫీల్డ్ నేమ్ ఏంటి, సింపుల్గా ఆ ఫీల్డ్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ రోల్ నెంబర్ అనుకోండి, రోల్ నెంబర్. సో నెక్స్ట్ సెకండ్ కీ ఫీల్డ్ ఆఫ్ నేమ్. సో ఇంకో కీ ఫీల్డ్ ఉందనుకోండి, కీ ఫీల్డ్ ఆఫ్ అడ్రస్. సో ఇలా కీ ఫీల్డ్ అనేది డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా మనకి చేంజ్ వచ్చేది ఏంటంటే లిస్ట్ ఆఫ్ సెట్ ఎల్ఎల్. సో ఇక్కడ ఫైల్ నేమ్ ఆర్ రికార్డ్ ఫార్మాట్. సో స్ట్రక్చర్ అయితే ఇంతే ఉంటుంది. ఇంతకుముందు మనం ఏంటంటే ఇక్కడ ఫ్యాక్టర్ 1లో స్టార్ లో వాల్యూ కానీ హై వాల్యూ కానీ కీ ఫీల్డ్ కానీ ఇచ్చి చేసాం సెట్ ఎల్ఎల్. బట్ ఇక్కడ ఏంటంటే ఆర్ సెట్ ఎల్ఎల్ ఆర్ సెట్ జీటీ ఏదైనా అవ్వచ్చు, రెండింటికి సేమ్ స్ట్రక్చర్. సో లిస్ట్ ఆఫ్ ఇక్కడ ఏదైతే కీ లిస్ట్ నేమ్ ఉందో ఆ నేమ్ ఇస్తాం, సో చేస్తూ ఉంటాం. సో ఇన్ డీటెయిల్గా ప్రోగ్రామింగ్లో చెప్తాను. సో స్ట్రక్చర్ అయితే ఇలాగే ఉంటుంది. సో బిఫోర్ గోయింగ్ టు అవర్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు, మీరు ప్రాక్టీస్ ఎంత చేస్తే మీకు అంత ఈజీగా ఉంటుంది. సో కీ లిస్ట్ గురించి కదా ఈరోజు మనం డిస్కస్ చేయాలి. సో సింపుల్గా చూడండి, సేమ్ వేరే డిఫరెన్స్ అంటూ ఏముండదు. ఫైల్ నేమ్ ఏదైతే ఉందో ఫైల్ నేమ్ ఇస్తాము. నెక్స్ట్ మనం ఇచ్చే కీ ఫీల్డ్కి ఆ వాల్యూ, ఫస్ట్ కీ ఫీల్డ్ ఏంటి, ఎంప్లాయీ నెంబర్. సో ఆ నెంబర్ వాల్యూ అసైన్ చేస్తాం. సెకండ్ కీ ఫీల్డ్కి ఆ వాల్యూ అసైన్ చేస్తాం. నెక్స్ట్ డేటా ఆఫ్ సెట్ ఎల్ఎల్. సో మీకేం చెప్పాను, కీ లిస్ట్ అనేది ఇవ్వాలన్నాను. సో ఇక్కడ చూడండి, కీ లిస్ట్ అనేది ఇక్కడ కింద డిఫైన్ చేశాను. మీరు కీ లిస్ట్ అనేది ఈ పైన డిఫైన్ చేసుకోవచ్చు, మీ ఇష్టం ఎక్కడైనా డిఫైన్ చేయొచ్చు. బట్ విత్ ఇన్ ది ప్రోగ్రామ్ అయితే మ్యాండేటరీగా ఉంటుంది. సో రియల్ టైంలో ఏంటంటే మల్టిపుల్ కీ లిస్టులు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ ప్లేస్లో డిఫైన్ చేస్తూ ఉంటారు. సో మీరు ఎప్పుడైనా కానీ కీ లిస్ట్ స్పెక్ ఎప్పుడైనా కీ లిస్ట్ అనేది డిఫైన్ చేసినప్పుడు మీకు ఈజీగా అండర్స్టాండింగ్ కోసం ఇలా పైన మీరు
సో కీ లిస్ట్ అని చెప్పి డిఫైన్ చేసి కింద మీరు డేటా అని చెప్పి కీ లిస్ట్ అనేది ఇలా డిఫైన్ చేసుకోవచ్చు. సో కీ లిస్ట్ అలా డిఫైన్ చేసి, లేదు అనుకుంటే ఈ కీ లిస్ట్ మీరు టాప్లో అయినా డిఫైన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ప్లేస్లో fspec మనం ఏ ఫైల్ అయితే యూజ్ చేస్తాం ఆ ఫైల్ అనేది డిఫైన్ చేస్తాం. టేక్ ఎఫ్ సో చూడండి, ఫైల్ నేమ్ ఇచ్చాము, ఫైల్ టైప్ ఇన్పుట్ ఫైల్, ఫుల్లీ ప్రొసీజరల్ ఫైల్ అండ్ ఎక్స్టర్నల్ డిస్క్రైబ్డ్ ఫైల్, రికార్డ్ ఫార్మెట్ కీ అండ్ డిస్క్. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏమి ఇచ్చాము, ఎవాల్. సో ఏదైతే ఫస్ట్ కీ ఫీల్డ్ ఉందో ఆ కీ ఫీల్డ్కి వాల్యూ అనేది ఇస్తున్నాము. సో 102. సో అగైన్ ఎవాల్ సెకండ్ కీ ఫీల్డ్కి సో ఆ వాల్యూ సమ్ వాల్యూ అది అసైన్ చేస్తున్నాను. సో ఆ వాల్యూ ప్రోగ్రామ్లో మీకు చూపిస్తాను, ఏంటి అనేది ప్రోగ్రామ్ కాదు, ఆ డేటాబేస్ ఫైల్లో మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఫ్యాక్టర్ 1లో సెట్ ఎల్ఎల్ చేస్తున్నాను. సో మీకు ఈజీగా ఉండడం కోసం 1 minute. సో ఒక గ్రూప్ ఆఫ్ డేటాని మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ చేయాలంటే సో ఏ పొజిషన్ నుంచి ఎంతవరకు మూవ్ చేయాలో అక్కడ ఎంఎం ఇచ్చేసి ఎక్కడికైతే మీరు మూవ్ చేయాలనుకుంటున్నారో, సో ఐ థింక్ థర్డ్ లైన్, ఆఫ్టర్ థర్డ్ లైన్ కదా. సో ఆఫ్టర్ అయితే ఏ, బిఫోర్ అయితే బి. సో సింపుల్గా అది ఇచ్చి ఎంటర్ చేస్తే వాల్యూ అక్కడికి వస్తుంది. సో చూడండి, ఫైల్ డిఫైన్ చేసాం. సో ఫస్ట్ కీ ఫీల్డ్కి డేటా అనేది అసైన్ చేసాం, సెకండ్ కీ ఫీల్డ్కి సమ్ డేటా అసైన్ చేసాం. నెక్స్ట్ వచ్చేసరికి కీ లిస్ట్ అనేది డిఫైన్ చేయాలి. కీ లిస్ట్ ఎలా డిఫైన్ చేస్తాం చూడండి. సో చూడండి, ఫ్యాక్టర్ 1లో కీ లిస్ట్కి సమ్ నేమ్, నేను అక్కడ లిస్ట్ అని చెప్పాను, ఇక్కడ డేటా అని ఇచ్చాను, అది మీ ఇష్టం. ఇది మన రిక్వైర్మెంట్ అనమాట. సో మనం ఏదైనా ఇవ్వచ్చుకోవచ్చు, ఇదే ఇవ్వాలని లేదు. సో సేమ్ నేమ్, ఇలా డిఫరెంట్ నేమ్స్ ఇవ్వచ్చు. నేను డేటా అని ఇచ్చాను ఇక్కడ, సో చెప్పేటప్పుడు లిస్ట్ అని చెప్పాను. సో లిస్ట్ అయినా ఓకే, డేటా అయినా ఓకే, ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు, అది మీ ఇష్టం అనమాట. సో డేటా ఆఫ్ కీ లిస్ట్ అనేది డిఫైన్ చేశాను. నెక్స్ట్ మై సిస్టమ్ ఈజ్ లిటిల్ బిట్ స్లో టుడే. సో చూడండి, కీ ఫీల్డ్ ఆఫ్ రిజల్ట్లో ఏదైతే ఉందో ఫస్ట్ కీ ఫీల్డ్ అనేది డిఫైన్ చేసాం. సో సెకండ్ కీ ఫీల్డ్ ఏదైతే ఉందో అది డిఫైన్ చేసాం. సో తర్వాత ఏంటది, ఏదైతే కీ లిస్ట్కి ఇచ్చిన నేమ్ ఏంటి, డేటా. సో డేటా ఆఫ్ సెట్ ఎల్ఎల్ ఆఫ్ ఫైల్ ఆర్ రికార్డ్ ఫార్మాట్. సో ఫైల్ నేమ్ ఇచ్చాను. సో తర్వాత నెక్స్ట్ ఏంటి, సేమ్ ఇక్కడ మిగతాదంతా సేమ్గానే ఉంటుంది, రీడ్ ఆఫ్ ఫైల్ నేమ్. సో నెక్స్ట్ లూపింగ్, డూ వైల్ ఆఫ్ నాట్ ఎండ్ ఆఫ్ ఇఫ్ ఆఫ్ ఫైల్ నేమ్. ఏదైతే డేటా డిస్ప్లే చేయాలనుకున్నా అది డేటా ఏంటి, ఫస్ట్ రోల్ నెంబర్, ఎంప్లాయీ నెంబర్ డిస్ప్లే చేయాలనుకున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ ఎంప్లాయీ నెంబర్, తర్వాత ఎంప్లాయీ నేమ్ డిస్ప్లే చేస్తున్నాం. సో ఫైనల్గా రీడ్ ఆఫ్ ఫైల్ నేమ్. సో ఆ తర్వాత ఎండ్ డూ. సో ఆ తర్వాత ఫైనల్గా ప్రోగ్రామ్ ఎండ్, ఎవాల్ ఆఫ్ .inlr ఆఫ్ .r. సో ప్రోగ్రామ్ ఎండ్కి సో అది కమాండ్. సో సింపుల్గా ఫైల్ చేస్తున్నాను 14. సో ఫైల్ నేమ్ మనం అసలు అందులో ఏం ఫైల్ ఇచ్చాము, సో చూడండి ఒకసారి ఫైల్ నేమ్, అందులో ఉన్న డేటా తెలియాలి కదా, pfp2. సో pfp2లో మనకి ఏంటది 104, 101, 2, 3, 4 అండ్ వర్మ, సాగర్, శ్రీకాంత్. సో అక్కడ ఇచ్చింది ఏంటది, సాగర్ అండ్ 102 ఇచ్చాం. సో ఈ రికార్డ్ నుంచి, సో అంటే సెకండ్ పొజిషన్ నుంచి నెక్స్ట్ థర్డ్ పొజిషన్, ఫోర్త్ పొజిషన్ ఇలా వెళ్ళాలి. సో అది చెక్ చేద్దాం. సో మనం ఏ బటన్ అయితే ప్రెస్ చేస్తాం అది సింపుల్ ఇక్కడ చూపిస్తుంది. నేను ఇప్పుడు F12 ప్రెస్ చేశాను, సో అది పోవడానికి. సో అది మీకు చూపిస్తుంది ఇక్కడ. మీకు కావాలంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మనం ఏదైతే డేటా ఎంటర్ చేస్తున్నాం అది. సో ఇప్పుడు కాల్ చేస్తున్నాను. సో 102, సో మనం వచ్చింది 102 కాబట్టి 102 రోల్ నెంబర్ ఇది కరెక్టే. సో నెక్స్ట్ నేమ్ రావాలి. 102కి రెస్పెక్టివ్ నేమ్ ఏంటి, సాగర్ అనుకుంటా ఐ థింక్.
1 సెకండ్ కాల్ చేస్తున్నాను. సో కాల్, సో చూడండి ఫస్ట్ ఏంటిది మనం ఇచ్చిన నెంబర్ 102. సో నెక్స్ట్ ఏం రావాలి, దాని రెస్పెక్ట్ నేమ్ అనేది రావాలి. సో నేమ్ చూడండి ఆల్రెడీ నేను ఒకసారి రన్ చేశాను, 102 వచ్చింది. సో నెక్స్ట్ సాగర్ రావాలి. సో 102 ఆఫ్ సాగర్. సో నెక్స్ట్ 103. సో 103 అంటే నేమ్ ఏంటి, శ్రీకాంత్. నెక్స్ట్ 104 వస్తుంది. సో చూడండి నేను ఆల్రెడీ రన్ చేసినప్పుడు 104, దానికి రెస్పెక్టివ్ నేమ్ మౌని. సో డేటా అనేది పర్ఫెక్ట్గా మనం ఇచ్చిన పాయింట్ నుంచి పర్ఫెక్ట్గా అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఏంటంటే సో కీ లిస్ట్ ఇచ్చి డేటా అనేది నీట్గా ఇలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో చూడండి మనం ఈ పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇచ్చాం, 102 ఆఫ్ సాగర్ ఇచ్చాం. సో ఈ పాయింట్, సో ఈ పొజిషన్ నుంచి డేటా ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంది అనమాట. సో అదే జరిగింది చూడండి, 103 శ్రీకాంత్, 104. సో 104 ఐ థింక్ మౌని. సో చూడండి సింపుల్గా 102 సాగర్, 103 శ్రీకాంత్, 104 మౌని. సో ఇలా డేటా అనేది ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంది. సో సేమ్ సెట్ జీటీకి కూడా ఇదే స్ట్రక్చర్ ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు. సెట్ జీటీ సో సెట్ జీటీకి కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. సో డిఫరెన్స్ అంటూ ఏముండదు. సో డిఫరెన్స్ వచ్చి ఓన్లీ ఇది ఒకటే, సెట్ జీటీ అండ్ రీడ్ పీ ఇవే వస్తాయి. మీరు అది ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. సో కీ లిస్ట్ని యూజ్ చేసి ఇలా అనమాట చేయటం. నెక్స్ట్ వీడియోలో నేనేంటంటే సో ఈక్వలెంట్ రికార్డ్ని ఎలా ఫెచ్ చేస్తాం అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ 102 రోల్ నెంబర్ 102 ఉన్న రికార్డు కావాలి. సో అది ఎలా ఫెచ్ చేస్తాం, అది 2 టైప్స్లో చేయొచ్చు. చైన్ ఒకటి వాడచ్చు, లేదంటే సెట్ ఎల్ఎల్ ప్లస్ రీడ్ ఈ. సో అంటే ఈక్వలెంట్ రికార్డ్ అనమాట. చైన్ అన్న అంతే. సో సెట్ ఎల్ఎల్ ప్లస్ రీడ్ అంటే రెండు సేమ్. సో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో సెట్ ఎల్ఎల్ ప్లస్ రీడ్ చెప్తాను, ఆ నెక్స్ట్ వీడియోలో చైన్ చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.